మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. ముందు హిడ్మా అందరు గుర్తుకొస్తుంది. మీకు ఎప్పుడైనా కనపడ్డాడమ్మా? ఇడుమా మేము ఎప్పటికీ కలిసేది, ఇడుమానికి ఎప్పటికీ కలిసేది. నేను వాటిలో వెళ్ళిన కానుండి ఆయన ఆ కిష్టారం ఏరియాలోనే ఎక్కువ ఉండేది, ఎక్కువ పనిచేసేది. నేను ఎప్పటికీ కలిసేది, నన్ను పిలిచేది, కలిసేది, మాట్లాడేది, మంచిగానే ఉండేది, మంచిగా మాట్లాడేది. జనతా సర్కార్ పట్ల ఆయనకి ఉన్న అభిప్రాయం ఏంటి? ఇక నాకు చాలా అంటే జనంలో వచ్చేది ఏంటి, ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, జనం ఏం కోరుతున్నారు, ఇక తను తిరిగేటప్పుడు జనంలో వస్తాయి అప్పుడప్పుడు అక్కడక్కడ, ఎక్కడ ఒక చోట చెరువు పోయాలని, ఇంకెక్కడ ఒక చోట బాగు అవసరం ఉంది, వాళ్ళకు నీటి అవసరం ఉంది, ఇట్లాంటివి తనకు గుర్తుకొచ్చినాయి. తనకు ఇక కనపడ్డాయని కూడా నన్ను పిలిచి అక్కడ ఇది చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి, నువ్వు ఆ జనంతో మాట్లాడాలి, నువ్వు వాడికి పోవాలని కూడా మంచిగా చెప్పేది, పంపేది కూడా. ఆయన చెప్పేటట్టు నేను కూడా పోయేది. పార్టీకి సంబంధించింది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితో మీరు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా మల్లోజు వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన ముప్పాల గణప లక్ష్మణరావు గారు, వీళ్ళందరిలో ఎవరు మీకు బాగా ఇష్టం? మీరు కట్టుకుని సుదర్శన్ చూశారు, లక్ష్మణరావు గారిని చూశారు, చాలా పెద్ద పెద్ద నాయకులందరూ చూశారు. అందరితో అంటే కట్టుకుని సుదర్శన్ అంటే మీకు తండ్రి లాంటి అని చెప్పారు కాబట్టి, మిగతా వాళ్ళలో ఎవరు మీకు బాగా ఇష్టం? నేను ఏ నాయకుని చిన్నోడుగా నేను చూడలేదు. నాతో మాట్లాడే టైంలో అందరు నాతో మంచిగానే మాట్లాడేది. ఎవరెవరు మాట్లాడారు మీకు? నాతో ఇప్పుడు వచ్చిన దేవ్జీ గారు మాట్లాడేది, గణేష్ ఉయికే మాట్లాడేది, మన గాజరాల గణేష్ అన్న మాట్లాడేది, తర్వాత వేణుగోపాల్ మాట్లాడేది. వేణుగోపాల్ ప్రత్యేకంగా ఆ సన్న ఉండేది ఎక్కువ. మా ఉత్తర బస్తాల్లో కనుక నేను ఎక్కువ ఆయనతో కలిసింది లేదు. అయితే నేను అటు జనతా సర్కార్ మీటింగ్ అని వెళ్తే 1-2 సార్లు అట్లా కలిసిండు, కానీ ఎక్కువ ఆయనతో కూర్చొని మాట్లాడింది లేదు. అయితే గణేష్ ఉయికే, గణేష్ అన్న, తర్వాత ఇక కట్కన్ సుదర్శను, వేణుగోపాలు, రాజుదాదా, కోసదాదా, ఇక తర్వాత మన గణపతి, వీళ్ళందరితో కలిసిన గణపతి గారు మీరంటే ఎందుకు ఇష్టం? అందరు ఇష్టం, తను కూడా ఇష్టం. ఎందుకంటే జనతా సర్కార్లలో ఫస్ట్ నుండి నేను పని చేసుకుంటూ వస్తున్నా. ఇక దాన్ని నడిపించేది ఎట్లా అని నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నడిపించగలవు అనేది ఎక్కువ ఇష్టపడేది. మీరు చెప్పిన పేర్లలో 2-3 తప్ప మిగతా అందరూ ఆయన అమరులయ్యారు. ఆ వార్త విన్నప్పుడు ఏమనిపించింది? బాధ అయింది, తట్టుకోలేనంత బాధ. మీకు పెళ్లి చేసిన కటకం సుదర్శన్ చెప్పినప్పుడు చాలా రోజు బాధపడ్డా. సంవత్సరం పట్టింది కోలుకోవడానికి. ఇటువైపు బాగా యువకుడైన హిడ్మా చనిపోయినప్పుడు ఇప్పటికి కూడా కోలుకోలేదు. రాజు దాదా, కోసాదాదా చనిపోయినప్పుడు అదంతా అందుకనే నేను ఇట్లా అయిపోయినా. ఒకవైపు జబ్బు, ఇంకొక వైపు ఈ అమరుల త్యాగాలు, ఇవన్నీ చూస్తే ఇప్పుడు కూడా అసలు నేను అడవిలో ఉన్నప్పుడు కూడా అంత అక్కడ ఈ 2005లలో అంటే 2025లలో నుండి తిన్నది దొరకంది తక్కువ, తినలేదు అనుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినాక జనం పెట్టిండ్రు, మనకు తెలిసిన వాళ్ళు అంత అన్నం పెట్టిండ్రు, కానీ తినేది తక్కువ. ఎందుకంటే ఇంతమంది నాయకులను మేము కోల్పోతున్నాం. మీరందరూ రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని వెళ్ళారు. అవును. అవునా? అవును. కానీ ఆ వర్గానికి దూరం అవుతున్నప్పుడు ఏమనిపించింది? అది బాధ ఉంటుందన్న. నేను వచ్చేటప్పుడు నేను అసలే ఏ రోజు కూడా నేను బయటికి పోతా, ఇంటికి పోతా, ఇట్లా బతుకుతానని ఊహించలేదు కూడా. నేను ఇప్పుడే చెప్పాను కదా, మా కుటుంబం కూడా నన్ను ఒత్తిడి చేయలేదు ఏ రోజు కూడా. నీవు ఏ నమ్మకంతో పోయినావో ఆ నమ్మకంతో జనం కోసం పనిచేయి అని చెప్పిండు. అదే ఆ ప్రకారం నేను కూడా ఉన్నా. మళ్ళీ నేను తెలంగాణకి బదిలీ అయ్యి వచ్చాను, నేను ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అప్పటికే నాకు హెల్త్ బాగలేదు, నడవటానికి ఇబ్బంది, నేను నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది, వెప్పని తీసుకోవటానికి కానీ ఇవన్నీ తీసుకోవటం కానీ ఇబ్బంది. ఇక్కడికి వచ్చేసరికి జ్వరం అని నేను ఎప్పటికీ జ్వరం మందులే తినేది, కానీ నాకు లివర్ ప్రాబ్లం వచ్చిందని తెలియదు. ఇక్కడికి వచ్చాక పరీక్షలు చేయించినాక లివర్లో ప్రాబ్లం వచ్చింది. అది ఎంత మేరకు ఉందని తెలియదు. అయితే బయటికే పంపాలి, లేదంటే కష్టం
అనేసరికి అప్పుడు ఇక్కడ కమిటీ నువ్వే ఆలోచించు ఇక్కడ తుపాకీ ఈ ఎప్పుడు పరిస్థితి పట్టుకున్నారమ్మా? ఏ సంవత్సరం నేను 2012లో పట్టుకున్నా నేర్చుకున్నారా? ఉమ్. పట్టుకోవడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. ఎవరి మీద కాల్చారు? ఎవరి మీద కాదు, మేము అప్పుడు కర్రెగుట్ట నుండి పశ్చిమ బస్తర్ పోయిన టైంలో అక్కడ ఏకేపోటి శవాన్ని ఉండే నాకు. అక్కడ పశ్చిమ బస్తర్ ఫస్ట్ దాడి జరిగినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. ఓ పెద్ద అవి ఇక తుప్పలు ఉన్నాయి కనుక ఎక్కడి నుండి ఎవరు కాల్స్తున్నారు అనేది కూడా తెలియదు. నేను లాస్ట్ బయటకు వచ్చాను. చనిపోయింది అనుకున్నారు చాలామంది. ఆ తర్వాత ఇక లొల్లి చేసేసరికి ఇటు అన్నోళ్ళు ఉన్నారు, ఇటు పోలీసు వాళ్ళు ఉన్నారని అట్లా వచ్చేసాను. తర్వాత సెకండ్ మేము జూలై 8 తారీఖున 26వ తారీఖు నాడు మేము మళ్ళీ దక్షిణకి వచ్చేటప్పుడు మా మీద దాడి జరిగింది. అప్పుడు నేను ఇక అక్కడ ఎక్కువ మేము ఫైరింగ్ చేయలేదు, 3-4 తూటాలు ఫైరింగ్ చేసి వెనక్కి వచ్చేసాం అంతే. అడవిలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఇంకోటి ఉంది, మామిడి చెట్లు నాటడం. అదే ఆ ఫలాలు కూడా మీరు తినడం. ఒకసారి ఆ సంఘటన చెప్పండి. మామిడి చెట్లు అంటే మేము 2007 దానికంటే ముందు పార్టీ కూడా తీసుకున్నది. ప్రత్యేకంగా మేము తీసుకున్నది 2007 డివిజన్ సర్కార్ నిర్మాణం అయింది జూన్లో. 3 ఏరే జంతన సర్కారు, కిస్టారం, జగురుగుండ, పామేడు, ఈ 3 ఏరే జంతన సర్కార్లు నిర్మాణం అయినాక జిల్లా జంతన సర్కార్ నిర్మాణం అయింది. అప్పుడు మేము ఒక తీర్మానం చేసాం, చెట్లు మొక్కలు ఎక్కువ ఏవేవి తక్కువ ఉన్నాయి అవి నాటుకోవాలనేది. అట్లా మామిడి మొక్కలు ఎక్కువ నాటుకున్నాం. మేము నాటాలని చెప్పాము. అవి తోటలు కానీ తోటలుగా పెద్ద తోటలుగా కాకుండా, పెద్ద తోటలు వేయాలంటేనేమో దానికి చాలా కావాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ కావాలి కనుక అవి కొన్ని మన ఇక ప్రభుత్వం దగ్గర తెచ్చే నరసాలలో దొరికేటివి కూడా ఉండేది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి కూడా తెప్పించి మీరు ఎట్లనో వంచారు కనుక జనానికి మేమే వంచుతాం తెచ్చియండి అంటే వాళ్ళు ఎక్కడన్నా దింపేస్తే అక్కడ నుండి మేము తీసుకొచ్చి అక్కడ ఉన్నాయి తీసుకురండి అంటే వాళ్ళు ఊరు కూడా నాటిళ్ళు. కొన్ని మేము బడ్జెట్ ఇచ్చి మేమే మొక్కలు తెచ్చి సపరేట్గా పెట్టాము. తోటలుగా పెట్టాలని కూడా కొన్ని చోట్ల పెట్టాము, కానీ ఆఖరికి అక్కడ వాటికి నీళ్లు కావాలి, కంచె ఇట్లాంటి ఎప్పటికీ చూడాలి. అవి నిర్బంధంతో మేము అక్కడ చూడలేకపోతే అవి మొత్తం పోయినాయి, తోటలుగా పెట్టినాయి. మిగతా జనం పెట్టినవి ఉన్నాయి. ఇక మొట్టమొదటిసారి నేను ఇప్పుడు ఇందాక చెప్పిన దుబ్బు మరకలలో ఉన్న చెట్లు, చెరువు కట్ట మీద ఉన్న చెట్లు సొంతంగా నేను నాటుకున్నాయి. అక్కడ కొబ్బరి మొక్కలు ఉన్నాయి, ఇదివరకు కాయవలసింది, ఖాతకు రావాల్సింది. అవి మామిడికాయలు అయితే కాసినాయి. నేను అట్లా పోతా ఉంటే ఆ ఊరక్కలు, అమ్మ నీవు ఈ చెట్లు నాటావు కదా, ఏ రోజు ఈ పండు తినలేదని గింత ఒక బుట్టలో తెచ్చి వద్దన్నా కూడా ఆ బుట్ట నా చేతిలో పెట్టాను. చగ్గాం ఆ అడవిలో పోయి ఉంటేను వాళ్ళు వెనక వచ్చి ఆ ఒక బుట్టల అన్నం, తర్వాత మామిడి పండ్లు, ఇక వాళ్ళ దగ్గర ఏదేదో ఉంటాయి అవన్నీ ఇంకొక బుట్టలో పెట్టి వెనక తెచ్చి ఇచ్చిండ్రు. ఎందుకు ఇవన్నీ అంటే మా దగ్గర క్యాంప్ వస్తుంది కదా, రేపు నువ్వు మా ఊర్లో కొత్తవు రావు, ఏమవుతావు బిడ్డ మాకు తెలియదు, ఇవాళనే మేము పెట్టింది నువ్వు తినిపోవాలి, నీవు ఏ తల్లి కడుపులో పుట్టావు కానీ మా ఊరు బిడ్డలాగా మాకు ఇగో చెరువు పోయించావు, ఇగో వ్యవసాయాన్ని నేర్పావు, మా బతుకులలో మార్పు తెచ్చావు బిడ్డ, ఒక్క బుక్క తినేదానికి ఏమైందని వాళ్ళ అన్నం పెట్టిండ్రు. వాళ్ళు తెచ్చేసరికి మేము ఒక 10 మంది ఉన్నాం, ఆనే కూర్చున్నాం, అన్నం తిన్నాం, ఓ బుర్రాల నీళ్ళు తెచ్చిండ్రు తిన్నాం. ఇక వాళ్ళ ఆఖరికి లాల్సలం చేసి ఓ 2-3 మహిళలు ఓ అమ్మలాగా, వాటిని ఎప్పటికీ నేను అమ్మని పిలిచేది, వాళ్ళ బిడ్డని పిలిచే వాళ్ళు ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. నీవు ఇప్పుడు మా ఇయ్యలతోటి లాస్ట్ సోనిని మేము చూడము, సోని మమ్మల్ని చూడదు, చెప్పలేం బిడ్డ అని ఏడ్చుకుంటే వెళ్ళిపోయిండు. మేము వచ్చేసాం. మళ్ళీ ఒక రోజు 12 గంటలకి క్యాంప్ వచ్చింది అక్కడ. కదమ్మా, ఒకప్పుడు ప్రేమతో అన్నం పెట్టే వాళ్ళందరూ కూడా క్రమేపు భయంతో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భయం లేదన్నయ్య, అక్కడ చాలా మంది ఇదే చెప్తున్నారు, భయంతో పెట్టినలే అంటారు, కానీ భయం కాదు అది, భయం పుట్టించింది ప్రభుత్వమే. భయం అంటే ఇప్పుడు కూడా చాలా మందిని మొన్నటిదాకా అన్ని క్యాంపులు ఉన్నా ఇడుమాలని కాపాడింది ఎవరు? ప్రజలే కదా. అంతసేపు అన్ని క్యాంపులు ఉన్నా కూడా ఇడుమాలని దొరకబట్టలేదే అక్కడ. అవును, చాలా మంది బయటకు వచ్చినాక అరెస్ట్ కావటం కానీ చనిపోవటం కానీ జరిగింది. అక్కడ ఉన్నప్పుడు అన్ని దాడులు జరిగినా ఏ ఇంట్లోనో ఎక్కడనో గడ్డి మేట్లలోనో ఇంకెక్కడనో దాచిపెట్టి 3-4 రోజులు, వారం రోజులు దాచిపెట్టింది ఉంది. మరి
కాదమ్మా, ఒకవైపు పైన డ్రోన్లు కిందన పోలీసులు ఇన్ని తిరుగుతున్నా మీరు ఎలా దాక్కునేవారు? ఇక అది అక్కడ ఉన్నప్పుడు ఇక ఆ సిచ్యువేషన్ అది వేరే ఉంటది. దాక్కోవటం ఎట్లా, ఏం చేసుడు అనేది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే దాదాపు 15-20 కిలోమీటర్లు ఉంటాయి. ఎన్ని రోజులు పట్టేదమ్మా? మామూలు 1 కిలోమీటర్ నడడానికే మా కాళ్ళు నొప్పి పెడుతుంటాయి. పోవచ్చు, ఒక రోజు అంత పోతే పోవచ్చు. అది ఎండనా వాననా దాన్ని బట్టి ఉంటది నడక. కష్టపడాలి, దేనికైనా తెగించిపోతున్నాం గనక ఆ నొప్పి అనేది కానీ బాధ అనేది కానీ ఉండదు. ఉన్నా కూడా సాధించగలం. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా అసలు? నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఓ మేరకు జనానికి నా వంతు నేను వాళ్ళకు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేశాననేదే నా ఫీలింగ్. అంటే నేను నా లక్ష్యాన్ని నెరవేర్చాను, నా లక్ష్యం సాధించానని నేను చెప్పట్లేదు, అది పార్టీ కూడా చెప్పదు. మీరు అనుకున్నది కొంత మేరకు సాధించారు మీరు అనుకుంటున్నారు, కానీ మీకు జన్మనిచ్చిన కుటుంబానికి ఏమైనా ఆదుకున్నారా? నేను ఇంతవరకు ఏం ఆదుకోలే. అదే ఏరియాలో తిరిగేది కానీ మా కుటుంబాన్ని 2012లో కలిశాను గంతే. అంటే మరి మీకు జన్మనిచ్చిన వాళ్ళకి మీరు రుణం తీర్చుకోరా? తీర్చుకోవాలి, కానీ నేను వచ్చిందే జనం కోసమని. అట్లాంటి నా కుటుంబంలాగా ఎంతోమంది జనం అమ్మాలు నాన్నోళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు. అందులో నా కుటుంబం ఒక భాగం, వాళ్ళు కూడా సభ్యులు అనుకుంటా. ఎందుకు మాకు బయటికి రావాల్సింది? అనారోగ్య సమస్యలు లేదా ఆపరేషన్ కగారు ప్రారంభమైందని? అట్లాంటిది ఏం లేదు. లాస్ట్ చివరి దాకా కూడా నేను ఇప్పుడు ఈ లివారీ సమస్య వచ్చింది, ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్ చెప్పేదాకా కూడా నేను మందులు తిని నాకు అక్కడే నయం అవుతుందేమో, నాకు మందులు తెప్పించండి అని నేను వాదించేదాన్ని. ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా బయటికి రాకముందు 2-3 రోజులు తర్వాత నువ్వే ఆలోచించాలని వాటి చెప్పింది దామోదారు కూడా చెప్పింది. నువ్వు ఆలోచించాలి, ఏ ఊర్లో పెడతాం, ఊర్లో పెట్టినా నువ్వు అరెస్ట్ అవుతావు, నువ్వు టార్గెట్, బయటికి పంపినా అరెస్ట్ అవుతావు, నువ్వే ఆలోచించు. అయితే నేను పార్టీని వదిలిపెట్టి ఎట్లా పోవాలి? ఇన్ని సంవత్సరాలు పనిచేసి, బాల్యం నుండి ఇన్ని సంవత్సరాలు పనిచేసి వదిలిపెట్టి ఎట్లా పోవాలి? నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చింది చాలా. అప్పుడు నేను నా కుటుంబాన్ని వదిలిపెడుతున్నా అనేది ఏ బాధ లేదు, కానీ ఇయ్యాలైతే మొత్తానికి ఈ బాధ నేను తట్టుకోలేను. నేను పోను, ఇప్పుడు పోయి ఏడ బతకాలి, ఏం చేయాలి అని నేను చాలా మొండిగా ఉన్నా. అయితే నువ్వే ఆలోచించాలి, నీ నిర్ణయం ప్రకారం మేము ఆలోచించుతాం. ఇక్కడైతే నువ్వు బతకలేవు, అరెస్ట్ అయితే ట్రీట్మెంట్ మంచిగా జరగదు, నువ్వు ఆలోచించు అనేసరికి నేను అక్కడ ఉన్నానంటే నాతో 10 మంది ఉండాలి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నా కోసం? అంటే నన్ను మొయ్యడము ఇది అది చేయవలసి వస్తుంది. ఇదంతా నా కోసం 10 మంది సావటం ఎందుకు వాళ్ళకి ఈ టైంలో? అదేదో ఇక్కడ దాడి జరగదని కాదు, ఇక్కడ కూడా రేపు దాడి జరుగుతుంది. నా కోసం వాళ్ళని బాధ పెట్టొద్దు, సరే పార్టీ అనుకున్నట్టు నేను పోతా అని ఆఖరి నిర్ణయం తీసుకొని నేను చెప్పేసరికి నేను ఏ రోజు చెప్పానో అదే రోజు ఏపిడి పెట్టి పంపించింది. లేట్ కూడా చేయలే. ఈమె మళ్ళీ తర్వాత బోన్ అంటది. ఎక్కడ పెట్టారు ఏపిటి మీకు? అది నాకు తెలియదు, ఎక్కడ అనేది కూడా తెలియదు. అడవిలోంచి బయటికి రావడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అప్పటికి నేను గడియారం ఇవన్నీ ఇచ్చి వచ్చేసాను. పోతున్నాననే మాట ఎప్పుడు అట్లా కమిటీ ముందు పెట్టాను, అప్పటి నుండి నేను అన్నమే బంద్ పెట్టాను. ఎన్ని గంటలు పట్టింది రోడ్డు మీద రావడం? నేను టైం ఏం చూడలేదన్న. రోడ్డు మీకు వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చారా? ఇక పోలీసులకు రావటం అంటే ఎట్లా రావటం అన్నది ఇక నాకు తెలియదు. ఆ నైట్ తీసుకొచ్చిండ్రు, ఎక్కడి నుండి తీసుకొచ్చిండ్రో ఏందో నాకైతే తెలియదు. నేను అట్లా ఆ వెహికల్ మీద కూర్చున్నాను అంటే ఇక హైదరాబాద్ వెళ్ళేదాకా నాకు తెలియదు. వచ్చిన తర్వాత ఒకప్పుడు ఆ ఊరు వెళ్ళారా మీరు? పుట్టిన ఊరికి ఇంతవరకు పోలేదు. బయట ప్రపంచం చూసారు, ఏమనిపిస్తుంది హైదరాబాద్ చూడగానే? హైదరాబాద్ నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా చూశాను 2-3 సార్లు. అవునా? హాస్పిటల్ కానీ ఇంటికాడ ఉన్నప్పుడు, పార్టీకి వెళ్ళినప్పుడు కాదు, ఇంటికాడ ఉన్నప్పుడు. అప్పటికి మార్పు వచ్చిందా? మార్పు ఉంది, మార్పు లేదని మనం చెప్పాము. సమాజంలో కొన్ని మార్పులు వచ్చినాయి, మార్పులు ఉన్నాయి. కాకపోతే ఇంకా పేదవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అది ఇప్పుడు ఉంటారు కాదమ్మా. పార్టీ ప్రజలు దూరం అవడానికి ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్న లైన్ అనేది కరెక్ట్ కాదు, అది ఎప్పుడుదో లైన్, ఇప్పుడు ఇంకా అదే ఉంటున్నారు కాబట్టి దూరం పెరిగింది అంటారు. మీరేమంటారు? నేను అది ఇప్పటిదాకా
పై కమిటీ వాళ్ళు చెప్తున్నారు, నేను దాంట్లో పోలేదు, నేను చెప్పను కూడా. అది నా పరిధి కాదు, నా జంతన్ సర్కార్ పరిధి కనుక నేను ఇది చెప్తా కానీ గడిపోదు. సరే, చివరిగా చెప్పండి, జంతన్ సర్కార్లో మహిళలందరికీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళలో రాజకీయ చైతన్యం కల్పించడం కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ విధంగా తయారు చేశారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అదే కార్యక్రమం చేపడతారా, లేదు మీ ఆరోగ్యం అంతా జాగ్రత్త తీసుకొని అమ్మా నాన్నకి చంద్రతో పాటు హాయిగా ఉంటారు? నేను హాయిగా ఉండాలని ఏ రోజు కూడా అనుకోలేదు. నాకు ఎంత చేతనవుతుందో అంతా మళ్ళీ ఆ ప్రజల దగ్గర పోయి పని చేయాలనుకుంటున్నా. నేను ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ సమస్య ఉంది, ఎంత మేరకు నేను చేయగలను, ఒక్క ఊరికి చేయగలనా, లేకుంటే ఒక 10 ఊర్లకు చేయగలనా, ఏ పని చేయగలను కదా, ఇప్పుడున్న ప్రాంతంలో కూడా చేయొచ్చు కదా. ఏ ప్రాంతంలో అయినా చేస్తా గానీ ఇక నాకు అక్కడే పోయి చేయాలనుకుంటున్నా. నాకు అంటే క్యాంపులు ఉంటుండగా కూడా, క్యాంపులు ఉన్నా నేనేమన్నా తుపాకు పట్టుకొని పోతాను అక్కడ. ఇప్పుడు మాట్లాడతా అంతే. దానికి ఇక మళ్ళీ క్యాంప్ ఏంటి, ఇంకొకటి ఏంటి, క్యాంపే అయితే ఇక భారత ప్రభుత్వమే రమ్మని పిలిచింది కదా, మళ్ళీ ఇంకా క్యాంప్ ఎందుకు, క్యాంప్ ఉండని. అంటే మీరు తిరిగిన ప్రాంతాలన్నీ చూడాలనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. నా కుటుంబాన్ని ఇప్పుడు చూస్తానా రేపు చూస్తానా అని లేదు, కానీ జనాన్ని చూడాలని అయితే మొత్తానికి ఉంది. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు మీరు? నేను 20 సంవత్సరాలు పనిచేస్తున్నాను. క్షేము 2004 అక్టోబర్లో పోయినా, మళ్ళీ 2025 అక్టోబర్లో వచ్చా.